జూన్ 2 దేవుని వాగ్దానం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తన 145:19. మన ప్రవీణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలందరినీ బలపరుస్తుంది. ఈరోజు తన వాగ్దానం ద్వారా మనము కలుసుకునే ధన్యత దేవుడు దయచేశాడు. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనలను ఎప్పుడు కూడా గొప్ప ఆశీర్వాదం వైపు నడిపించేవానిగానే ఆయన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ప్రియ విశ్వాసి, చాలాసార్లు మన జీవితంలో ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కోరికలు మన జీవితాన్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే అందులో మనకు కలిగి ఉన్నటువంటి ఏ కోరికైనా, విశేషంగా దేవునికి ఇష్టమైనటువంటి కోరిక, ఆయనకు అనుకూలమైనటువంటి కోరికలు మనం కోరుకున్నప్పుడు ప్రభు వాటిని నెరవేర్చేవానిగా ఉంటాడు. మనము ఎలాంటి ఆలోచనలతో దేవుని దగ్గరికి వస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మనకు కలిగి ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాం. ప్రభువు ఆ కోరికలను నెరవేర్చడానికి తగిన సమయం కొరకు వేచి చూడమని ఆయన చెబుతూ ఉంటాడు. మానవుడు తన కోరికలను వెంటనే అడిగిన వెంటనే అవి జరిగిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే నీవు అడిగిన కోరిక మొదటిగా దేవునికి అనుకూలమై ఉండాలి. రెండవదిగా దానికి తగిన సమయము అది రావాలి. అబ్రహాము కోరిక పిల్లలు, అయితే అది నెరవేరడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. ఈరోజు మనము అడిగే కోరిక దేవుని దృష్టిలో న్యాయవంతమైనది, అనుకూలమైనది ఉండి ఆయన కాలమందు అది జరగటానికి ఓపికతో, విశ్వాసంతో కనిపెట్టాలి. అప్పుడు ప్రభు నీ కోరికను నెరవేరుస్తాడు. వీటన్నిటికీ పైన ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవా, నీ బిడ్డల యొక్క కోరికలను నెరవేర్చండి. ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికనికి అనుకూలమైనదా కాదా అని గ్రహింపు బిడ్డలకు దయచేయండి. ప్రభువా, విశ్వాసంతో కనిపెట్టే ఓపికను దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలకు మీరే తోడే నడిపించండి. దినదినవేళతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.